అంటే అప్పుడు జ్యోతి బస్సు అది మధ్యలో వదిలేశారు. అది సిపిఎం వాళ్ళు రిజెక్ట్ చేశారు. అది చేస్తే సమస్య వచ్చేది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముందే, దేవగౌడకి ముందే చంద్రబాబు నాయుడు నువ్వే ఉండకూడదు, ఎవరు కనపట్టలేదు అది అంటే నేను వద్దండి అది అని చివరికి దేవగౌడ పెట్టారు. దేవగౌడ ఎక్కువేకాడు అనుకున్న తర్వాత ఆయన గందరగోళ తర్వాత గుజరాత్ వచ్చే వాళ్ళకి ఏపీ గెస్ట్ హౌస్లో ఉండే పుడుకున్నాడు ఆయన యాక్చువల్. అట్లాగే దాని తర్వాత ఏమైందంటే యునైటెడ్ ఫ్రంట్ కాంగ్రెస్ మళ్ళీ గవర్నమెంట్ పెడిన తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ పెడదాం అనేది సిపిఎం ఫస్ట్ టుక్ ఏ లైన్, హరికిషన్ సింగ్ సూర్జీ గారు నాకు తెలిసినంతవరకు. సో దానికి నేను కాంగ్రెస్తో మాకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఎన్టీ రామారావు గారు కానీ మా పార్టీ కానీ మేము కానీ కాంగ్రెస్ వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్నాము. కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే మేమేముంది, ఇంకా ఆంధ్రదేశంలో మేము ఫినిష్ అయిపోతాం, నా వల్ల కాదని అతను మీటింగ్కి వెళ్ళి అది కన్వీనర్ కాబట్టి యునైటెడ్ ఫ్రంట్ మీటింగ్కి వెళ్ళి ఈ విషయం అందరికీ స్పష్టంగా చెప్పి ఖచ్చితంగా అందరిని ఒప్పించడమో తప్పించడం ఏదో విధంగా చెప్పి వస్తే బాగుండేది. ఆయన డైరెక్ట్గా ఆ మాట చెప్పకుండా నేను నా వల్ల కాదండి మీరు కాంగ్రెస్ అంటే నా మాట అన్నాడు, వచ్చేసి ఫ్లైట్కి. అంటే పవర్ హంగ్రీ కాదనేది కూడా మనం అనుకోవచ్చు. పవర్ హంగ్రీ అని కాదు, పవర్ కాకపోతే అల్టిమేట్ వాట్ ఈస్ ది డెస్టినేషన్? ఎవరీ పొలిటీషియన్స్ డెస్టినేషన్ ఇస్ పవర్. చంద్రబాబు నాయుడు ఒక్కడే పవర్ హంగ్రీ అంటే అదికే నేను చెబుతున్నా. వెన్నుపోటు అనే దాన్ని మనం ఎలా మాట ఖాయం చేశామో పవర్ హంగ్రీ అనేది కూడా హూ ఈజ్ నాట్ పవర్ హంగ్రీ, ఎవ్రీబడి ఈజ్ పవర్ హంగ్రీ. ప్రతివాడికి ఒక ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే అయినవాడు మంత్రి కావాలి, మంత్రి అయినవాడు ముఖ్యమంత్రి కావాలి, వీలైతే ప్రధానమంత్రి కావాలి. మోడీలాగా అందరూ అవ్వలేరు కదా. చంద్రబాబు నాయుడు హెస్ బికమ్ ఏ చీఫ్ మినిస్టర్. హీ వాజ్ ఎ మినిస్టర్ బట్ హీ హెస్ బికమ్ ఏ చీఫ్ మినిస్టర్ బికాస్ ఆఫ్ తెలుగుదేశం అంటే ఎన్టీ రామారావు గారు అల్లుడు అవడం వల్ల ఆయనకి అవకాశం వచ్చింది, అది కాదనలేని సత్యము. అట్ ది సేమ్ టైం ఆయనకి తగినంత ఆయనకి ఇంకా అల్లుళ్ళు ఉన్నారు, ఎన్టీ రామారావు గారికి కొడుకులు ఉన్నారు. కానీ ఓన్లీ చంద్రబాబు కుడ్ ఎమర్జ్ చేసే చీఫ్ మినిస్టర్. ఎంత కుట్రలో కుయుక్తులు చేస్తే మాత్రం ఎలకాలం ఎన్టీ రామారావు దగ్గర నడిస్తే ఇన్ని తిట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా. నాయకత్వం అనేది బేసిక్గా ఉన్నంతలో ఇతను ఈజ్ ఎ బెటర్ లీడర్. సో ఆయన మీద ఆధారపడ్డాడు ఎన్టీ రామారావు. సో అట్లా అది ఆయన ఎమర్జ్ అయ్యాడు, తెలుగుదేశం పార్టీకి పెట్టాడు, కష్టపడ్డాడు, పెట్టుకున్నాడు. అది మంచి పాజిటివ్ పాయింట్ కూడా చూడాలి. బట్ పవర్ కోసం అంటే డెఫినెట్గా ఈ వాంట్స్ పవర్, అందులో సందేహం లేదు. నేను అభివృద్ధి చేయడానికో రాష్ట్ర ప్రజలను చేయడానికో అని వాళ్ళు చెప్పొచ్చు, మనం ఆ స్టేట్మెంట్లో మనం ఇవ్వక్కర్లేదు. బట్ డెఫినెట్లీ పొలిటీషియన్ ఈజ్ దేర్ ఓన్లీ ఫర్ పవర్ లేకపోతే పొలిటీషియన్ ఎక్కడ ఉంటారు. అంతిమ లక్ష్యం. కానీ దానికోసం ఎన్టీ రామారావుని చంపేయటము, ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడవటము, ఎన్టీ రామారావుని తీసి పారేయటము, తను ముఖ్యమంత్రి కావాలనే హర్రీలో చేశాడనేది మాత్రము వాస్తవానికి దూరం. అది వాస్తవం. ఇన్సిడెంట్స్ అట్లా అన్ఫోల్డ్ అయినాయి, అట్లా జరుగుతూ వచ్చినాయి. ఆయన కూడా అట్లా స్టాండ్ తీసుకున్నాడు, లక్ష్మీపార్వతి గారు కూడా స్టాండ్ తీసుకుంది. దాంతో చివరికి ఇట్లా జరిగింది. ఎన్టీఆర్ కూడా ఆవేశంతో ఎన్టీ రామారావు గారు ఏమైనా సరే లక్ష్మీపార్వతిని వదలనన్నాడు, అంతే సింపుల్. గవర్నమెంట్ పెట్టుకుంటే ఏం చేస్తారు, ఎక్కడ పోతారు అన్నాడు. వాళ్ళు జనంలోకి వెళ్ళాడు ఆయన. 84లో ఎట్టగా అక్కడ కూడా 95-96లో కూడా జనంలోకి వెళ్ళాడు. రెస్పాన్స్ రాలా, పీపుల్ వర్ కన్ఫ్యూజ్డ్. ఒకవైపు ఎన్టీ రామారావు గారు, ఒకవైపు ఆయన కుటుంబం కన్ఫ్యూజ్ అయిపోయారు, సపోర్ట్ రాలా. నేషనల్ పార్టీస్ అన్నీ నేషనల్ ఫ్రంట్లో ఉన్నాయి, ఐక్య ఫ్రంట్లో ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, జనతాదళ్ కానీ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అందరూ కూడా దే సైడెడ్ విత్ చంద్రబాబు నాయుడు. మన కాంప్రమైజ్ చేయడానికి కూడా ఆయన ఎన్టీ రామారావు అప్పుడే పడిపోయాడు కదా, పడిపోయి హాస్పిటలైజ్ అయ్యాడు. ఇతర ఏంటంటే అప్పుడు ఆయన దగ్గర రాజీనామా తీసుకున్నారు. ఎందుకు రాజీనామా తీసుకున్నారని ఇప్పటికి కూడా అది చాలామంది క్వశ్చన్ చేస్తుంటారు. అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు కూడా రాజీనామా, ఆయన కూడా కొంతమంది తిట్టారు. బట్ అప్పుడు పరిస్థితుల్లో తప్పదు కాబట్టి తీసుకున్నారు. కృష్ణకాంత్ గారు రాజీనామా తీసుకొని ఆయన చేశాడు. తర్వాత కోర్టు ఆయనకి చంద్రబాబుకి అనుకూలంగా ఇచ్చింది, అసెంబ్లీలో అనుకూలంగా వచ్చింది, జరిగింది. 96 మే ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ కనుక అయితే ఆ సింహగర్జన ఇవన్నీ ఉంటే థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్ అయ్యాయి. డెఫినెట్గా ఇంత వన్ సైడెడ్గా ఉండేది కాదు. ఆయన చనిపోవడంతో తేడా వచ్చింది. మీరు అన్నట్టు అవకాశవాది లేకపోతే ఇంకోటి ఎందుకు వచ్చిందంటే 98ది అవి వచ్చి బీజేపీతో చేరాడు ఆయన. 99లో బీజేపీతో కలిసి అప్పుడు వాజ్పేయి 1 ఓట్ హవా వచ్చింది కదా, 1 ఓట్ సింపతి, అది హెల్ప్ చేసింది. ఈయన మళ్ళీ పవర్లోకి వచ్చింది 99. సో దట్ ఈజ్ కార్గిల్ ఉదంతం. బీజేపీకి ఒక వేవ్ వచ్చింది, ఆ బీజేపీ వేవ్ ఈయనకు ఉపయోగపడింది. సో ఈ 99లో మళ్ళీ పవర్లోకి వచ్చాడు.
రాజశేఖర రెడ్డి గారు ముహూర్తాలు పెట్టించుకొని ఇంటికి సున్నం వేసుకున్నాడు, ముఖ్యమంత్రి అయిపోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు డెస్క్ సర్దుకున్నారు. ఇవన్నీ కూడా ఉన్నాయి, లేవని కాదు. బట్ స్టిల్ ఈ బికేమ్ ఏ చీఫ్ మినిస్టర్ మళ్ళీ మెజారిటీ తోటి. సో అది తన సొంతంగా గెలుచుకున్న పార్టీ. ఎన్టీ రామారావు గారి లెగసీ అయిపోయింది. బట్ స్టిల్ హీ ట్రై టు ఓన్ ఎన్టీ రామారావు. ఆమెకు వదిలిపెట్టలే, ఎన్టీ రామారావు గారినే ఓన్ చేసుకున్నాడు. మొదట్లో కొంత కన్ఫ్యూజ్ అయినప్పుడు కూడా తర్వాత ఎంత చేసినా పిల్లనిచ్చిన మామ, రాజకీయ భిక్ష పెట్టినవాడు, ఆయన వల్ల ఈ పార్టీ ఇంత వచ్చింది. 95లో ఆయన ఏదైతే క్రియేట్ చేసుకున్నారో ఆ టైంలో, అంటే ఆయన ఒక రిఫార్మిస్టు, అభివృద్ధి రాజకీయాలు అనేటువంటిది ఇప్పుడు ఎందుకు ఆ ఇది రావట్లేదు? మొదట్లో ఆయనకు వచ్చినంత ఇమేజ్ రెండోసారి ఇప్పుడు వచ్చిన తర్వాత దానికి రీజన్ ఏమంటే, అంటే అప్పుడు పివి నరసింహారావు గారు రిఫార్మ్స్ పెట్టి వెళ్ళిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఎవరు దాన్ని టేకప్ చేయలేదండి. ఓన్లీ చంద్రబాబు నాయుడు. సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్లో అందిపుచ్చుకున్నవాడు ఈయనే.